వచ్చాడు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు చూడండి సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మరలా ఆయన యేసుక్రీస్తుని ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే మరలా ఆయన చేతి పనిగా మనం మారాలని. యేసు ప్రభు ఈరోజు దారి తప్పిపోయిన మనిషి కొరకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం కానీ మనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె ఏమైపోయామంట? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. ఎవరండి ఈయన? యేసయ్య పుట్టక ముందే ఆయన ఎలాంటి మరణాన్ని పొందుతాడో, ఎందుకు వస్తాడో రాయబడిన ప్రవచన గ్రంథం. యేసు ప్రభుకి ముందే 1000 సంవత్సరాలకు పూర్వం దేవుడు నరవతారిగా వచ్చి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి, గొర్రెపిల్లగా కాదు, అలాంటి స్వభావము సృష్టికర్త అయిన దేవుడే రక్త మాంసంలోనికి వచ్చి కన్య గర్భమున పుట్టి మనిషిగా బ్రతికి ఆయన మానవాళ్ళందరి కొరకు వెల చెల్లించడానికి వచ్చాడు. ఏం వెల అంటే మనందరము దారి తప్పిపోయాం. గొర్రెల వలె ఎవరికి నచ్చినట్టు వారు వారి త్రోవల్లోకి వెళ్ళిపోయి బంధించబడ్డాం. పాపముతో, శాపముతో, రోగాలతో, సమస్యలతో, మరి దేవుని మార్గం ఎరగక దేవుని తెలుసుకోకుండా చనిపోతే అగ్ని ఆరని పురుగు చావని నరకములోనికి పడిపోతామని తండ్రిగా తల్లిగా చూసిన ఆయన ఏం చేశాడు? మన కొరకు వచ్చి నోరు మెదపకుండా సర్వ మానవాళి చేసిన పాపము కొరకు ఆయన ప్రతిఫలముగా కలవరి శిలువలో రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. నోరు తెరవలేదు ఆయన. అన్యాయపు తీర్పు చేస్తున్న వాటన్నిటిని భరించాడు. ఎందుకు తెలుసా? మన కోసం. ఎందుకండి? మన కోసం. ఈరోజు తల్లి బిడ్డ తప్పు చేస్తే, తప్పు తెలుసో తెలియకో చేశాడు, జైలుకి వెళ్ళాడు అనుకుందాం. 10 లక్షలు కడితే కానీ బయటికి రాడు. ఎంత? 10 లక్షలు కడితే కానీ బయటికి రాడని మరి అవతలలో రాజీ పడాలంటే 10 లక్షలు అడుగుతున్నారు. ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? చెప్పాడు ఇన్లా. ఇప్పుడు మరి జైలుకి వెళ్ళిపోయాడు, 10 లక్షలు కట్టమంటున్నారు. ఏం చేయాలి? పోనీ వాడి బాధాడు పడతాడు అనుకుంటాడా? ఏం చేశాడో తెలుసా? తండ్రి, ప్రేమించే తండ్రి కనుక ఏం చేస్తాడో తెలుసా? తనకున్న ఎల్లా అమ్మేస్తే, తనకుల్లా ఇల్లు, స్థలాలు సమస్తం అమ్మి న్యాయంగా అమ్మితే 20 లక్షలు వస్తాయి. కానీ అవసరం కదా, మరి బిడ్డ ఆపదలో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నాడు కదా, ఎక్కడ ఇబ్బంది పడతాడు అని తండ్రి మొత్తం 10 లక్షలకి అమ్మేసి అవసరమైతే రోడ్డు మీద ఏదో ఒక అద్దెలో అయినా ఉందాంరా, నా బిడ్డ బాధ పడకూడదని వెల చెల్లించి బయటికి తీసుకొస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? అది తల్లి తండ్రి ప్రేమ. చెప్పినా వినకుండా మరి తన దారిలో తను వెళ్ళిపోయి బంధించబడినప్పుడు ఆ కష్టం పడతా ఉంటే, ఆ ఇబ్బంది పడతా ఉంటే తల్లి తండ్రి చూడలేక ఏం చేస్తారు? అవసరమైతే నష్టపోయే అయినా, అవమానపరచబడి అయినా నా బిడ్డ అని వెళ్ళి సమస్త వెల ఇచ్చి బయటికి తీసుకొచ్చుకుంటారు లేదు. అలాగే ఈరోజు ప్రభు బిడ్డలుగా ఉన్న మనం సర్వమానవులు ఆయన పిల్లలే. పాపములో సాతానుగడి మనల్ని బంధించేశాడు. ఎంత జాగ్రత్తగా ఉందామన్న మనిషి జీవితం పాప స్వభావం ఉంది కనుక పాపాలు చేస్తూ బ్రతుకుతున్నాడు, పట్టబడతా ఉన్నాడు, అనేక సమస్యల్లో బంధించబడతా ఉన్నాడు. అయితే వారందరి విడుదలిచ్చి మరలా ఎవరైతే ఆయన చేతిలోకి వస్తారో వారిని నూతన సృష్టిగా చేయాలని యేసయ్య మరొక మార్గాన్ని తీశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి,
హల్లెలూయా హల్లెలూయా.